ఆయన మనుషుల్ని ఎలా చేశాడంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేశాడు. అంటే మనం ఆయన బిడ్డలము, ఆయన సృష్టించబడినటువంటి సృష్టిగా ఉన్నవరం. మనం ఆయనలాగా చేసుకున్నప్పుడు ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాదు, మనల్ని పక్కన పెట్టేవాడు కాదు. ఆయన మన యొక్క ఏమంటారు ఒక ఎఫైర్స్లో, మన హ్యూమన్ ఎఫైర్స్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూ తన బిడ్డలను కాపాడుతూ, తన బిడ్డలను పోషిస్తూ, తన బిడ్డలను సంరక్షిస్తూ, తన బిడ్డల జీవితాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఎవరికి ఏ అవసరం ఉన్నా, లేకపోతే ఎవరిని ఎక్కడ ఎలా నిలపాలో, ఎవరిని హెచ్చించాలో, ఎవరిని ఘనపరచాలో, తన బిడ్డల పక్షంలో ఎలాగ యుద్ధం చేయాలో, ఎలా పోరాటం చేయాలో ఆయన తోడుగా ఉండి చేస్తున్నాడు. అందుకే ఆయనకి ఒక పేరు పెట్టారు. ఏం పేరంటే అది ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అక్కడ చూస్తేనేమో ఎవరో సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నాడు. ఇక్కడ చూస్తేనేమో ఆయన మన మధ్య మనతో కూడా సంచారం. అందుకని యోహాను భక్తుడు రాస్తాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత అదే యోహాను సువార్తలో 14వ వచనంకి వచ్చేలకి ఆ వాక్యమే, దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో సంచారం చేశాను. అంటే మనతో ఉన్నది, మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలోనికి దిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగి వచ్చాడు. అందుకని కీర్తనాకారుడు అంటామంట, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ చెల్లునుగాక, నీ కృపా సత్యములను బట్టి నీకు మహిమ చెల్లునుగాక. 115 కీర్తన అంటారన్నమాట. నీ కృపా సత్యములను బట్టి. ఎందుకు? ఆది యందు దేవుడే ఉన్నటువంటి దేవుడు ఆయన కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య మనతో, అంటే ఐడెంటిఫైయింగ్ విత్ ద పీపుల్, ప్రజలతోటి ఐడెంటిఫై అవ్వడానికి. నేను కూడా మీ వాడిని, మీలాంటి వాడిని ఆయన తన్ను తాను తగ్గించుకొని తన మహిమనంతా కూడా పక్కన పెట్టేసి ఆయన భూమి మీద మనిషిగా దిగి వచ్చాడు. మనుషులతో మాట్లాడాడు, మనుషులతో సంభాషించాడు, మనుషులతోటి మింగిల్ అయ్యాడు. మనుషుల యొక్క భావోద్వేగాల్ని, మనుషుల యొక్క బాధక సాధకాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళని దృఢపరుస్తూ బలపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చివరిగా ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని కూడా మన కొరకు అర్పించాడు. తన ప్రాణాన్ని కూడా ఆయన అర్పించి మనకు ఒక గొప్ప నిరీక్షణ, ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటి నిరీక్షణ మనకి ఇచ్చాడు. ఏంటంటే నిత్య జీవం అనే నిరీక్షణ మనకుంది, పరలోక భాగ్యం మనకుంది, దేవుని బిడ్డలంగా మనం మార్చబడ్డాం. నువ్వు ఎవరు అంటే మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని బట్టి. ఏంటి ఐడెంటిఫికేషన్ అంటే ఐ ఆమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డని, దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని, దేవుని వాడని అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ మనకి ఈ లోకంలో దేవుడు అనుగ్రహించి మనం ఎన్నడూ సంతోషంగా ఆనందంగా ప్రభువుని బట్టి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ భాగ్యము ఎవరికి ఉంటుంది? ఈ భాగ్యము ఎవరికైనా